హాయ్ అండి. నేను మీ రూప. ఈరోజు గోరుచిక్కుడు టమాటో కర్రీని ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఈ కర్రీని ఇష్టం లేదనుకున్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధానం ఇది. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు. ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు, కొంచెం నువ్వులు వేసి దోరగా వేయించుకొని చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పౌడర్ వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. తరువాత ఒక కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. అప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేపుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి ఆనియన్స్ని మనం దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. ఆనియన్స్, టమాటోస్ ఆ ఫ్లేవర్ అంతా ఉడికి ఒక మంచిగా తయారయ్యే వరకు కూడా మనం కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. బాగా గోరుచిక్కుడుకాయలు ఉడికే వరకు మనం ఒక మూత పెట్టుకోవచ్చు. మామూలు ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఈ కుక్కర్తో ఈ లిడ్ కూడా వచ్చింది కాబట్టి ఈ లిడ్ని యూస్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం కొంచెం గోరుచిక్కుడు ముక్కలు సగం సగం ఉడుకుతాయి. టమాటోలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ గోరుచిక్కుడు ముక్కలకి పడతాయండి. ఇట్లా కలుపుకొని కొంచెం వాటర్ పోయే వరకు కూడా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోతే మనకి ఆ పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడు కావలసినన్ని నీళ్లు వేసుకోవాలి. నాకు అయితే కొంచెం కర్రీలుగా కావాలి కాబట్టి నేను తక్కువ వాటర్ వేసుకున్నాను. అలాగే గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వాటర్ని యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకా కుక్కర్ మూతని పెట్టేసుకుందాము. కుక్కరు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని కుక్కర్ని ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఒక 5 నిమిషాల తర్వాత కుక్కరు చల్లారిపోతుంది. చల్లారాక చూసుకొని కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇంకా మనకి ఇష్టమైన గుమగుమలాడే గోరుచిక్కుడు టమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో నువ్వులు, పల్లీలు వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.